సరే, నేను చూసుకుంటాను. గుణ, అర్జెంటుగా మనం బయటికి వెళ్ళాలి. చూడు, నీ ఫోటో పేపర్లో వచ్చింది రావణ్ బాయ్. నువ్వు కనిపిస్తే జనాలే ఇన్ఫర్మేషన్ ఇచ్చేలా ఉన్నారు. చూడు, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళడం అవసరమా? ఎస్ గుణ, వెళ్ళి తీరాలి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన డీల్. అతన్ని ఇక్కడికి రమ్మనొచ్చు కదా. ఇక్కడికా? ఈ చెత్త రూమ్కా? అతన్ని పిలిపించి నేను ఇక్కడ మాట్లాడాలా? అవును రావణ్ బాయ్, పోలీసులకి కమిషనర్ గట్టి వార్నింగ్ ఇచ్చాడంట. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదంట. బయటికెళ్తే దొరికిపోతాం కదా. ఆ వ్యక్తిని కలవడం మిస్ అయితే ఇంకా సమస్య అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఎలాగైనా వెళ్లాల్సిందే. ఎలా వెళ్తాం రావణ్ బాయ్? వెళ్తే నిన్ను నన్ను గుర్తుపట్టని విధంగా బయటికి వెళ్ళాలి. ఒక్క నిమిషం రావణ్ బాయ్, ఇప్పుడే వస్తాను. లక్ష్మమ్మ, లక్ష్మమ్మ. అయ్యా. శివగామి ఆఫీస్కి వెళ్ళిందా? అవునయ్యా. అది ఒక రకంగా మంచిదేలే. లక్ష్మమ్మ, నువ్వు ఒక పని చేయాలి. అయ్యా, చెప్పండి అయ్యా. హరిప్రసాద్ గారి ఫోటోని తీసుకెళ్ళి బయట పెట్టేసి రావాలి. ఏంటయ్యా అలా చెప్తున్నారు? నాకు తెలుసు, నీ భయమంతా శివగామి వస్తే ఏం చేస్తుందో, ఏమంటుందో అనే కదా. అవునయ్యా. అన్నయ్య గారు ఫోటో ముట్టుకుంటే అమ్మగారు కోపడతారు. కానీ వేరే ఆప్షన్ లేదు లక్ష్మమ్మ. ఇంట్లో జరుగుతున్న విచిత్రమైన సంఘటనలు రేపు ప్రాణాంతకం కావచ్చు. ఎవరికి ఏమవుతుందో తెలీదు. ఏదైనా జరగకూడదు జరిగితే? ఆ రోజు విక్రమ్ వచ్చాడని నువ్వు చెప్పావు. ఆ తర్వాత సుజాతకి ఏమైందో తెలీదు. తన దగ్గర నుంచి ఫోన్ లేదు. తన ఇంటికి కబురు చేస్తే ఇంటికి రాలేదని చెప్పారు. ఇదంతా మిస్టరీగా ఉంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఏ ప్రోగ్రెస్ లేదు. నాకు జరగబోయేది తలుచుకుంటేనే భయం వేస్తుంది. గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకోవడం ఎందుకు? ఫోటో తీసేయడం వలన ప్రమాదం తప్పుతుంది అనుకున్నప్పుడు తీయడంలో తప్పులేదు కదా. అవును అర్జున్ గారు, ఈ ఇంట్లో నాకు కూడా ప్రశాంతంగా నిద్ర పట్టడం లేదు. రాత్రంతా ఎవరో పిలిచినట్టు, ఎవరో తిరిగినట్టుగా అనిపిస్తుంది. భవానీ, శివగామి నడి రోడ్డు మీద పడుకున్నారని తెలిసి, ఓ మై గాడ్, ఆ సంఘటన ఊహించుకుంటేనే భయం వేస్తుంది. అవును, చూసుకోకుండా ఏ లారీనో కారో వాళ్ళ మీద నుంచి వెళ్ళిపోయి ఉంటే ఎందుకు దీని గురించి ఇంతగా ఆలోచించాలి మనం? నిహారిక చెప్పింది నిజమే కదా. ఏం చేసినా మంచి కోసమే కదా. వెళ్ళు లక్ష్మమ్మ, ఆ ఫోటోని బయటపెట్టు. ఎక్కువ ఆలోచించుకో, ఎందుకంటే కొన్ని దుష్ట పరిణామాలు నేను గమనించాను. అర్జున్ గారు చెప్పినట్టు ఆ ఫోటో బయటపడే శివగామి ప్రాణాలు కాపాడుకోవాలన్నా, భవానీకి ఏం జరగకుండా చూసుకోవాలన్నా ఆ ఫోటోని బయట పడేయడమే కరెక్ట్. వెళ్ళు లక్ష్మమ్మ. అయ్యా, నన్ను క్షమించండి. మీరు మీ చెల్లెల కోసం మీ ప్రాణం త్యాగం చేశారు. మీ చెల్లెమ్మ సంతోషంగా ఉండడానికి మీ ఫోటో ఈ ఇంట్లో ఉండకూడదని చెప్తున్నారు. నన్ను క్షమించండి అయ్యా.
లక్ష్మమ్మవ్వ. ఆ ఫోటోని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అమ్మా అది ఆ ఫోటోని బయట పెట్టడానికి తీసుకెళ్తుంది. అమ్మకి తెలిస్తే ఎంత బాధపడుతుందో కదా. మావయ్య ఫోటోని అలా ఇలా బయట పడేస్తారు. అమ్మకి ఫోన్ చేస్తా నేను. భవానీ, ఆ పని చేయమని అమ్మే చెప్పింది. అమ్మెందుకు చెప్తుంది? మావయ్య అంటే అమ్మకి చాలా ఇష్టం. ఆ ఫోటోని ఎవరిని టచ్ కూడా చేయనివ్వదు. నిజం, అంత ఇష్టం కాబట్టే ఈ ఇంట్లో జరుగుతున్న ప్రమాదాలకి కారణం ఈ ఫోటో అని తెలుసుకొని బయటపడేమంది. తను ఉన్నప్పుడు బయట పడేస్తుంటే తను చూడలేదు కాబట్టి తను లేనప్పుడు బయటపడేమంది. ఏం అర్జున్ గారు? అవును భవాని, నిహారిక గారు చెప్పేది కరెక్టే. అమ్మే స్వయంగా చెప్పింది. మీరు అబద్ధం చెప్పడం లేదు కదా? భవాని, ఇందులో ఎవరిని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది అందరి మంచి కోసం. రోజు నీకు అలా రోడ్డు మీద పడుకోవడం బాగుంటుందా? ఈరోజు రోడ్డు మీద నిద్రపోయారు. రేపు ఏ చెట్టు మీదో, ఏ శ్మశానంలోనో, ఏ మురిక్కాలో పక్కన పడుకుంటే ఎంత ప్రమాదం. అవును, తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇదంతా మన మంచి కోసమే భవాని. సరే అవ్వ, జాగ్రత్తగా పడేసిరా. భవాని, ఎక్కువ ఆలోచించకమ్మా, ఓకేనా? పద. ఇక నా శక్తిని పరిపూర్ణంగా ప్రదర్శించనివ్వకుండా ఏ శక్తి ఆపలేదు. ఏంట్రా ఇది? రావణ్ బాయ్, ఇతను డ్రామాలకి డ్రెస్సులు రెంట్కిస్తాడు. రోడ్డు మీద వెళ్తుంటే అనుకోకుండా కనిపించాడు. ఈ డ్రెస్సులేమైనా మనకు ఉపయోగపడతాయేమోనని తీసుకొచ్చాను.